హాయ్ అనిల్ నాయర్ హియర్. అందరూ ఎలా ఉన్నారు? మనము కాన్సెప్ట్ వీడియోలు డిస్కస్ చేస్తున్నాము. అది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని ఏపీఎస్ఐ 2018లో వచ్చిన ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఏపీఎస్ఐ 2018లో వచ్చిన క్వశ్చన్ నంబర్ బుక్లెట్ సి నుంచి వచ్చిన క్వశ్చన్ నంబర్ 2ని డిస్కస్ చేద్దాం. బుక్లెట్ సి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత నేను ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను సార్. క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్లో ఒక సంఖ్య ఇచ్చాడు, 500 400 సంఖ్య. ఈ 500 400 అనే సంఖ్యని కొన్ని కారణాంకాలు విభజిస్తాయి. కారణాంకాలు ప్రధాన కారణాంకాలు కావచ్చు, సంయుక్త కారణాంకాలు కావచ్చు. ఏవైతే ప్రధాన కారణాంకాలు వీటిని విభజిస్తాయో ఆ ప్రధాన కారణాంకాలను కూడితే సమ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? మంచి క్వశ్చన్ సార్, కాన్సెప్చువల్ క్వశ్చన్. 5400 అనే నెంబర్కి ప్రధాన కారణాంకాలు కనుక్కోవాలి. వచ్చి ఆ వాల్యూలను కూడితే వచ్చే ఆన్సర్ ఎంత? ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. సపోజ్గా 30 అనే నంబర్ తీసుకున్నాను, ఒక చిన్న నంబర్ తీసుకున్నాను. 30 అనే నంబర్కి కారణాంకాలు ఏంటి? 1 కారణాంకము, 2 కారణాంకము, 3 కారణాంకము, 5 కారణాంకము, 6 కారణాంకము, 10 కారణాంకము, 15 కారణాంకము, 30 కారణాంకం. ఇవన్నీ మనము కౌంట్ చేసుకుంటూ రాస్తే కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది. 30 బదులు 120 ఇచ్చినా 500 ఇచ్చినా టైం కన్జ్యూమ్ అవుతుంది. సో 30ని నేను ఏం చేస్తాను అనంటే అన్ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకుంటాను. 2 × 3 × 5. ఒకటి చూడండి సార్. 1 అనేది ప్రతి నంబర్కి కారణాంకం. 2^1కి సబ్ ఎలిమెంట్స్ ఏంటి? 2^0 2^1, 3^0 3^1, 5^0 5^1. ఇక్కడ 2 కేసులు వచ్చాయి, 2 కేసులు వచ్చాయి, 2 2 2 2 4 2 8. మొత్తం ఎన్ని కేసులు వచ్చాయి? 8 కేసులు వచ్చాయి. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8. ఇవే 8 కారణాంకాలు. ఈ 8 కారణాంకాల్లో కొన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయి, కొన్ని సంయుక్త కారణాంకాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే గనక ఒకటేమో ప్రధాన కారణాంకం కాదు అండ్ సంయుక్త కారణాంకం కాదు. చాలా నీట్గా వినండి సార్. 1 ప్లస్ ప్రధాన కారణాంకాలు ఏమున్నాయి? ఇప్పుడు 2^1 ఉంది, 2^0నేమో 1, 2^2 ఏమో 4, 4 ఏమో సంయుక్త కారణాంకం. అంటే 2^1 మాత్రం ప్రధాన కారణాంకం, 2^1 ప్రధాన కారణాంకము, 3^1 ప్రధాన కారణాంకము, 5^1 ప్రధాన కారణాంకం, 2² సంయుక్త కారణాంకం, 3^2 సంయుక్త కారణాంకము, 5 ప్రధాన సంఖ్యకు పవర్ ఎనీథింగ్ గ్రేటర్ దాన్ 1 వేస్తే అది సంయుక్త సంఖ్య అవుతుంది. అంటే 1 ప్లస్ ప్రధాన కారణాంకాలు ప్లస్ సంయుక్త కారణాంకాలు ఈక్వలెంట్ టు టోటల్ కారణాంకాలు కావాలంటే 1 ప్లస్ ప్రధాన కారణాంకాలు ప్లస్ సంయుక్త కారణాంకాలు, ప్రధాన కారణాంకాలు ప్లస్ సంయుక్త కారణాంకాలు. అర్థమైంది కదా సార్? అంటే మొత్తము 1 ప్లస్ ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయి? 2^1 3^1 5^1. ఇదేమో 3. అది కాకుండా మొత్తము కారణాంకాలు ఎన్ని ఉన్నాయి? 8. అంటే సంయుక్త కారణాంకాలు ఎన్ని అవుతాయి? 4. సంయుక్త కారణాంకాలు ఎన్ని అవుతాయి? 4. 1 ప్లస్ 3 ప్లస్ 4 ఆన్సర్ ఎంత? 8. అర్థమైంది కదా సార్? సేమ్ ఇలానే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. 5400 54 × 100. 54 అంటే 3³ × 2, 100 అంటే 2² × 5², 2³ × 3³ × 5². ఇది నంబర్. దీంట్లో ప్రధాన కారణాంకాలు ఏంటేంటి చెప్పండి సార్? ప్రధాన సంఖ్యకు పవర్ 1 ఉండాలి, అంటే 2^1 ప్రధాన సంఖ్య, 2^0 1 ప్రధానం కాదు సంయుక్తం కాదు, 2^2 సంయుక్త, 2^3 సంయుక్త, 3^2 సంయుక్త, 3^3 సంయుక్త, 5^2 సంయుక్త. అంటే 2^1 3^1 5^1. ఇదే కదా ప్రధాన కారణాంకాలు. వీటి మొత్తాన్ని కూడితే 2 + 3 + 5 ఆన్సర్ ఎంత?
10 కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్. చాలా ఈజీగా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్స్. ఇలాంటి ఇంకా చాలా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసి ఏపీఎస్ఐ కోర్సు మీరు తీసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఈ వీడియోల గురించి తెలియజేయండి. థ్యాంక్స్ ఎ లాట్. విత్ లవ్, అనిల్ నాయర్.